సార్ చూస్తున్నారు ఇప్పుడు రేషన్ యొక్క వాహనాలు బంద్ చేస్తామని చెప్పి నాదన్న మనోహర్ గారు మంత్రివర్గ సమావేశంలో జరిగిందని చెప్పడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాహనాలు బంద్ చేయడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ఎందుకంటే గతంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని ఆ వాహనాలు ఏర్పాటు చేసింది కాబట్టి దాన్ని అలా కంటిన్యూ చేస్తే బాగుంది. ఎందుకంటే ఆ రేషన్ షాప్ అనేది ఇంటికి వచ్చేస్తున్నారు కాబట్టి ముసలో మొత్తుకున్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, లెగలేలు ఉన్నారు, వాళ్ళకి అది వ్యాన్ ఇంటికి రావడం మంచిదే అండి. అది ఎందుకంటే దాన్ని తీసేరండి. ఇప్పుడు వీళ్ళు రేషన్ డిపో దగ్గరికి వెళ్ళాలి, అది ఉంటాడు ఉండకపోవచ్చు, 4 సార్లు తిరగాలి, అక్కడి నుంచి మోసుకొచ్చుకోవాలి, ఇదంతా ప్రజల మీద భారం, సమయం కూడా వృధానే. కాబట్టి అది తీయడం అనేది కరెక్ట్ కాదు. ఉన్న వాటిని ఉపయోగించుకొని లేదంటే మీరు ఏదైనా బొమ్మల్లో నచ్చలు ఏదైనా మార్చుకొని రంగులు మార్చుకుంటూ చేసుకోండి. దానివల్ల జనాలకు ఉపయోగపడాలి తప్పితే కదా దానిలో వృధా చేయడం అనేది కరెక్ట్ కాదు. సార్ మీరు చూశారు ఎలక్షన్ ముందు ఆయన హామీలు ఇచ్చారు. అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా నేను 5,000 ఇస్తే 10,000 ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ ఆ వ్యవస్థనే తీసేశారు ఈరోజు. ఆ వాలంటీర్ వ్యవస్థను తీశారంటే మన గాంధీ గారు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసేసినట్టు అన్నమాట, ధిక్కరించినట్టు. ఎందుకంటే ఇంటింటికి ప్రతి వాలంటీర్ వచ్చేసి కనుక్కొని ఏం కావాలి ఏం చేయాలి మీకు అవసరాలు తీర్చారు కాబట్టి గాంధీ గారి కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం అనేది గత ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి దాన్ని అలా ఉంచేసి వాళ్ళకి జీతాలు 5,000కి 10,000 చేస్తాను కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ 10,000 పెంచి వాళ్ళని ఉపయోగించుకోవాలి, లేదా వేరే వాళ్ళు పెట్టుకోండి. అంతేగాని ఆ వాలంటీర్ వ్యవస్థ తీయడం మంచిది. ఎందుకంటే మన గతంలో కరోనా వచ్చింది, వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేసింది. నా కరోనా వచ్చి ఇంట్లో మా అమ్మ వాళ్ళు అక్కడ ఎవరు నన్ను పట్టించుకోవాలి. వాలంటీర్లు ఇంటికి వచ్చి నాకు మందులు ఇచ్చారు, వాళ్ళే డబ్బులు ఇచ్చేయలేరు, అన్నీ చేశారు కాబట్టి ఆ వ్యవస్థ అనేది వాళ్ళు ప్రాణాలు తెగించి కాపాడారు. అది పార్టీకి సంబంధం లేదండి. వ్యవస్థ అనేది వ్యవస్థగానే పనిచేయాలి, పార్టీగా ఉండాలి. కాబట్టి వాలంటీర్ వ్యవస్థను కరెక్ట్ ఉంచాల్సిందే. కాస్త మళ్ళీ పెట్టి తీరుతారు మా ఉద్దేశం. ఆయన పెడితే బాగుంటుంది మనం అనుకుంటున్నాం. సార్ మీరు చూస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చినాక సచివాలయం అంటే శిలాపలకలు ధ్వంసం చేయడం కానీ, సచివాలయం మీద దాడి చేయడం కానీ, కలర్లు మార్చడం కానీ, ఇలాంటి పరిస్థితులు ఎలా చూస్తారు? జగన్ అనే మార్కుని తీసేయాలని చూస్తున్నారంటారు. జగన్ మార్కుని అయితే వాళ్ళు గుండెల నుంచి తీలేరండి. ఒక శిలాపలకం మీదో లేకపోతే ఏదన్నా పేర్లు తీయగలరని చెప్తే కానీ జగన్ అన్న మాట జనాల గుండెలు ఉండిపోయింది. ఆ గుండెల నుంచి మాత్రం తీరే ఎవరి వల్ల కాదండి అది. సార్ మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కొంతమంది కార్పొరేటర్లు కానీ, వార్డు మెంబర్ కానీ, సర్పంచ్లు కానీ కిడ్నాపులు చేయడం కానీ, వారి యొక్క ఆస్తులు ధ్వంసం చేయడం కానీ, ఇలాంటి పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీకు 164 దగ్గర సీట్లు ఇచ్చిందండి. జనాలు మీకు ఇచ్చారు. అంత ఆదరణ ఉన్న వాళ్ళు మీరు వాళ్ళని కిడ్నాప్ చేయడం, వాళ్ళ కౌన్సిల్ సభ్యుల్ని మీకు కౌన్సిల్ వాళ్ళకి వెళ్ళనీయకుండా ఆపడం ఇన్ని దేనికండి? వాళ్ళకి మీకు మెజార్టీ వచ్చి మీకు గెలిచారు కాబట్టి వదిలేసేయండి. వాళ్ళని వదిలేస్తే స్వతంత్రంగా వచ్చి వాళ్ళ ఓటు వినియోగించడం మీకు అప్పుడు మెజార్టీ ఎవరిని తెలుస్తుంది. అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల మీకు మైనసే కానీ మీకు మైలేజ్ ఉండదని నా ఉద్దేశం అండి.